హాయ్ గైస్, మరి ఈరోజు మరి ప్రత్యేకించి డిఎస్ఎస్ఎస్బిలో మరి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మరి జ్యుడిషియల్ కోర్ట్ అండ్ ఫ్యామిలీ కోర్ట్స్లోని సెషన్ కోర్ట్స్లోని సీనియర్ అసిస్టెంట్లని, జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ అని ఈ విధంగా కొన్ని నోటిఫికేషన్లు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మరి ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, దాని తాలూకా ఎగ్జామ్ స్టేజ్లు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మన ఏపీలోనైతే సరైన నోటిఫికేషన్ లేదు, మనకు తెలిసిందే. అది ఉన్న నోటిఫికేషన్ కూడా తీయడానికి మరి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి డిఎస్ఎస్ఎస్బి నుంచి వచ్చిన ఈ భారీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఎవరైతే కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ లేకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి నోటిఫికేషన్ కొంచెం మెరుగ్గానే ఉంటుంది. అయితే డిఎస్ఎస్ఎస్బి అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు అనమాట. అంటే డిస్ట్రిక్ట్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు. ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి ఏ విధంగా ఉందో, ఏపీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఏ విధంగా ఉందో, ఢిల్లీకి కూడాను డిఎస్ఎస్ఎస్బి అనేది ఒక ఇదనమాట, ఒక ప్రభుత్వ సంస్థ అనమాట. అంటే ఈ బోర్డు ద్వారా మరి కొన్ని డిపార్ట్మెంట్స్కి మరి స్టాఫ్ని అయితే అందిస్తూ ఉంటుంది ఈ డిఎస్ఎస్ఎస్బి బోర్డు అనేది. దీని ద్వారా ఇది సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. నోటిఫికేషన్ బాధ్యతలన్నీ ఈ డిఎస్ఎస్బి బోర్డు తీసుకుని వీరి ద్వారా మరి నోటిఫికేషన్ జనరేట్ చేసి వీరి ద్వారా సెలక్షన్ చేసి మరి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళే కండక్ట్ చేస్తారండి ఎగ్జామ్. బట్ ఇంటర్వ్యూ మాత్రం డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మాత్రమే చేస్తాయి. స్కిల్ టెస్ట్ అనేది నెక్స్ట్ ఇంటర్వ్యూ మాత్రం డిస్ట్రిక్ట్ కోర్టులే చేసుకుంటాయి. ప్రజెంట్ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ కండక్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసినంత వరకే వీరు బాధ్యత ఉంటుంది. తర్వాత వీరిదైతే నెక్స్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది డిస్ట్రిక్ట్ కోర్టులు మాత్రమే తీసుకుంటాయి. నెక్స్ట్ ఇందులో మనకి పడిన పోస్టులు అంటే ప్రజెంట్ 18వ తారీఖు అంటే నిన్నటి తేదీన అంటే 18/1/2024లో మరి రిలీజ్ అయిన ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏంటంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్, వీటి మీద అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి వీటిలో మరి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి మనం ఈరోజు దీని తాలూకా ఎలిజిబుల్ ఏంటి, మరి దాని తాలూకా ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని స్టేజ్లు ఉంటాయి, దీనికి ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మిగతా 3 కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ ఉండాలి. ఎనీ డిగ్రీతో పాటు 110 వర్డ్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఉండాలి. ఎందుకంటే ఇది సీనియర్ కాబట్టి. నెక్స్ట్ 40 వర్డ్ పర్ మినిట్ ఏంటి కంప్యూటర్ పైన టైప్ చేయగలిగిన అర్హత అయితే ఉండాలి. ఈ విధంగా ఇది. నెక్స్ట్ ఏజ్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఏజ్ అనేది 18 నుంచి మరి 27 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ తెలిసిందే. యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ అనేసి ఇచ్చాడు. యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ అనేసరికి మరి తెలిసిందే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అని, ఓబీసీ వాళ్ళకి 3 years అని, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అనేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే దీనికి ఎడ్యుకేషనల్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అండి సిలబస్ ఇది.
అంటే ఇది కంప్లీట్గా సిలబస్ టాపిక్ వైజ్ ఇవ్వలేదు, జనరల్ సిలబస్ ఏంటి, జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ టెస్ట్ అనమాట. కాంప్రిహెన్షన్ టెస్ట్ నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంపిటేటివ్, నెక్స్ట్ జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ అదే బ్రాకెట్లో కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ మనం చదువుకోవాల్సింది అయితే అవసరం ఉంది. కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ జీకే అనేది చదువుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మరి తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండి, జనరల్ ఇంటెలిజెన్స్ ఈ మూడిటి మీద అయితే మనకి టైర్ 1లో, దీనికి టైర్ 1 కేవలం టైర్ 1 అనమాట. ఇది కేవలం టైర్ 1లో ఇదైతే ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది ఏంటంటే 90 మార్క్స్కి ఉంటాయండి. 90 మార్క్స్కి అంటే ఇది టాపిక్ వైజ్ ఇవ్వలేదు, కానీ మనం ఇప్పటి వరకు చదువుకున్న సిలబస్సే, ప్రత్యేకించి ఇంకే కొత్త సిలబస్ కాదు. ఇక్కడ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ టెస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే ఒక 10% ఉంటే మిగతాది మాత్రం కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తాడు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడాను మరి తెలిసిందే, మనం ఇప్పటి వరకు మనం ప్రిపేర్ అవుతుంది. మరి ఈ విధంగా అయితే సిలబస్ ఇచ్చాడు. అయితే టైర్ 2 100 మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైర్ 2లో 100 మార్క్స్కి ఉంటుంది. అది ఎస్సే అనమాట. 200 వర్డ్స్ తాలూకా 250 వర్డ్స్ ఎస్సే టైర్ 2లోని మనకి 250 వర్డ్స్ కలిగిన ఎస్ఐ రాయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. రీజనల్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది కోర్ట్ సైడ్ కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఇంగ్లీష్ పరిజ్ఞానంలో ఉండాలి అనేసి వీడైతే ఎస్ఐ ఇంగ్లీష్ అనేది 250 వర్డ్స్ కింద 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. 100 మార్క్స్కి మనకు తెలిసిందే. నెక్స్ట్ టైర్ 3 అంటే ఫస్ట్ టైర్ 1 ఎవరైతే క్వాలిఫై, టైర్ 2 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 3 అనేది టైర్ 3 అనేది 110 ఏంటి, 110 వర్డ్ పర్ మినిట్ ఏంటి, ఇది షార్ట్ హ్యాండ్ ఓకే, ఇది రావాలి. నెక్స్ట్ అదేవిధంగా 40 వర్డ్ పర్ మినిట్ ఏంటంటే కంప్యూటర్ మీద అయితే మనకి టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ టైర్ 4 అండి. టైర్ 4 అనేది ఇంటర్వ్యూ అండి. టైర్ 4 అనేది ఇంటర్వ్యూ లాస్ట్. ఇది ఈ ఇంటర్వ్యూని బేస్ చేస్తే మనకి మెరిట్ లిస్ట్లో అయితే ఆడు మన నేమ్ ఉన్నది లేదనేది మనకి చూపిస్తున్నాడు. ఇదండి, ఈ విధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. మరి ఇంకా చూసుకున్నట్లయితే ఇది డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ. వీటన్నిటికీ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ. ఇందులోని సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టుకి సేమ్ అంటే మూడు విభాగాలకు ఇచ్చాడు. ఒకటి డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్ అనమాట. సెషన్ కోర్టులో ఇది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులోని నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ కోర్టే కానీ ఫ్యామిలీ కోర్ట్ అంటే ఫ్యామిలీ అంటే సివిల్ కేసులో ఉంటాయి కదా, ఆ ఫ్యామిలీ కోర్టులోని ఇది అనమాట. ఈ విధంగా ఈ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనేది ఇందులోను కలిపేసి మనకి కంబైన్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి వీడు ఈ డిఎస్ఎస్బిఓడు పెడతాడనమాట. కంప్లీట్గా అంటే మొత్తం కలిపేసి ఒక ఎగ్జామ్ కింద డిఎస్ఎస్బిఓడు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ఓకే ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ జూనియర్ జ్యుడిషియల్
నెక్స్ట్ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ అండి, జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్. దీనికి కొంచెం పర్వాలే, అంటే మరీ అంత లెవెల్లో ఉండదు, కానీ వీటికే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. చెప్పాలంటే ఎక్కువగా వీటికే పోస్టులు ఎక్కువ అన్నమాట. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం దీనికి ప్రయారిటీ ఇవ్వండి. సీనియర్ అసిస్టెంట్లు అయితే మంచిగా చదువుకున్న వాళ్ళు మరి ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మరి దీనికి పోస్ట్ కోడ్ కనుసుకుని ఇచ్చాడండి. పోస్ట్ కోడ్ అని 801/2024 మీరు పోస్ట్ కోడ్ కంపల్సరీగా గుర్తించుకోవాల్సిందే. ఏంటి ఇది సీనియర్కి, ఓకేనా. 802/2024 అనేది జూనియర్కి, జూనియర్ జ్యుడిషియల్కి. మనకి ఈ నోటిఫికేషన్ నెంబర్ అనేది కంపల్సరీగా గుర్తుండాలి. ఎందుకంటే దీని ప్రకారమే కంప్లీట్గా మనకి రిజల్ట్స్ కానీ నెక్స్ట్ పోస్ట్ మెరిట్ లిస్ట్ కానీ కంప్లీట్గా దీని ప్రకారమే మనకి ఇస్తాడు. సో అది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం అప్లై చేసేటప్పుడు కూడాను మీరు 801 802 ఆ పోస్ట్ కోడ్ ఏంటి అనేది అప్లై చేశారనేది మీకు ఖచ్చితంగా క్లారిటీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్లోని మరి సేమ్ ఇందుకల్లాగే మరి ఇంతకు ముందులాగే మరి డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్ ఏంటి డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్ నెక్స్ట్ ఫ్యామిలీ కోర్ట్, ఈ 3 విభాగాల్లోని మనకైతే ఇవ్వడం జరిగింది. దీంట్లోని మనకి ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయండి పోస్టులు, చాలా ఎక్కువ ఉన్నాయి పోస్టులు. మొత్తం అన్ని కేటగిరీలకి బాగానే ఉన్నాయి. దీనికి కొంచెం పర్వాలేదు, ఎందుకంటే దీనికి నెక్స్ట్ దీనికి సేమ్ సిలబస్, సేమ్ ఇందాక చెప్పిన విధంగానే సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం పర్వాలేదు. దీనికి కేవలం టైర్ 2 అనేది మనకు కొంచెం తగ్గించడం జరిగింది. వర్డ్ పర్ మినిట్ 40 words, అది కూడా కంప్యూటర్ మీద కొట్టాల్సి అయితే అవసరం ఉంది. దీనికి కూడా ఏజ్ డిగ్రీ అనేది ఎనీ డిగ్రీ ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. అయితే ఏజ్ కూడాను 18 నుంచి 27. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్, అది మీకు తెలిసిందే. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 years, జనరల్ కేటగిరీకి ఏమి ఉండదు. ఇదనమాట. సో ఇది నెక్స్ట్ దీనికి చూసుకుంటే దీనికి పోస్టులు ఎక్కువ అండి. నేను పోస్ట్ డేటా నేను రేపు అంటే కేవలం జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్కి మాత్రం నేను రేపు మరొక వీడియో చేస్తాను. కేవలం పోస్టుల వైజ్గా నేను చెప్తాను. అది బాగుంది, చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కొంచెం చదివినా వచ్చే పోస్టులు అన్నమాట అవి. సో దాని గురించి చెప్తాను. అయితే టైర్ 1 ఏంటి, టైర్ 1 120 మార్క్స్కి అయితే ఉందండి. నెక్స్ట్ టైర్ 2 కేవలం దీనికి నేను చెప్తున్నాను. అంటే మిగతా వాటికి ఇందులో 3 సెషన్, ఒక సెషన్ కోర్టు, ఒక ఫ్యామిలీ కోర్టు, ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది కదండి. ఈ 3టికి కలిపి సేమ్ ఎగ్జామ్ అనమాట, కంబైన్డ్ అనమాట. ఈ 3 పోస్టులు కలిపి కంబైన్డ్గా వీడు ఈ ఎగ్జామ్ అనేది పెడతాడు. సో అందుకని ఈ 3టికి కలిపి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. టైర్ 2 అనేది మరి ఎస్ఐ ఉందండి. ఎస్ఐ మరి 100 మార్క్స్కి ఉంది. నెక్స్ట్ టైర్ 3 అనేది మరి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ కొంచెం మనకి తగ్గిందండి. ఇది మినిమం అనమాట, 40 words per minute, కేవలం కంప్యూటర్ మీద కొట్టాలి. ఇది కొంచెం బెటరే, షార్ట్ హ్యాండ్ కన్నా బెటరే. ఇప్పటికిప్పుడు మనకి షార్ట్ హ్యాండ్ అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే టఫ్గా ఉంటుంది అనమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఈ షార్ట్ టర్మ్లోని షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం అనేది చాలా కష్టతరమైంది. సో అందుకనే ఓకే, ఇదైతే బెటర్. 40 words per minute మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళి 1 నెల రోజులు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, 1 నెల 1-2 నెలలు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది మనం క్రాక్ చేసేవచ్చు. సో షార్ట్ హ్యాండ్ అనేది మాత్రం మనకి కొంచెం టఫ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి తర్వాత టైర్ 4 అండి. టైర్ 4 అనేది ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అనమాట. ఈ విధంగా మనకి కంప్లీట్గా అయితే ఈ 4 టెస్ట్లు అయితే ఉందండి.
ఈ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ వాటికి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి పోస్టులు. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మరి నేనైతే పోస్ట్ కోడ్ 802/2024 అయితే ప్రయారిటీ ఇస్తాను. మీ ఇష్టం, మీరు చదువుకుని రాస్తాము పెడతాము అనుకుంటే అది మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 801/2024 నోటిఫికేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఇది స్టార్టింగ్ ఎప్పుడంటే ఈ నోటిఫికేషన్ అంటే నిన్నటి రోజున స్టార్ట్ అయిందండి. దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా చాలా తక్కువ అనమాట. అంటే మినిమం మనకి ఎస్ఎస్సి కూడా ఎలాగా ఏ విధంగా తీసుకుంటాడో ఆ విధంగా ఎగ్జామ్ ఫీజు కూడా చాలా తక్కువ అనమాట. ఓకేనా, ఎగ్జామ్ ఫీజు అనేది ఓన్లీ ఫర్ ఓసీ అండ్ ఓబీసీ, ఇది ఇందులో కూడా మెయిల్ క్యాండిడేట్స్. ఓకేనా, మెయిల్ క్యాండిడేట్స్ 100 రూపీస్ అండి, 100 రూపీస్. మిగతా వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, నెక్స్ట్ ఉమెన్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ విధంగా వీళ్ళందరికీ నో ఫీజు, ఏ ఫీజు లేదనమాట. మామూలు మనం నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఇచ్చుకోవడమే తప్ప ప్రత్యేకించి వీళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. సో ఈ నోటిఫికేషన్కి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఇంకా నిన్నే ఓపెన్ అయింది, పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు. అదండి ఎగ్జామ్ సిలబస్ కూడాను దీనికి ఇంతకు ముందు చెప్పినట్టుగా సిలబస్ కూడాను ఏ విధంగా ఇచ్చాడంటే ఇది కొంచెం పర్వాలేదు, దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం పర్వాలేదు. ఈ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్కి 802/2024 నోటిఫికేషన్ కోడ్ అనమాట. దానికైతే సిలబస్ సేమ్, అన్నిటికీ సిలబస్ వేరే, కాకపోతే దాని స్టాండర్డ్ అనేది మారిపోద్ది అనమాట. అక్కడికి వచ్చేసరికి దాని స్టాండర్డ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని పెట్టేయడమే. మరి ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసరికి దాంట్లో కాంపిటీషన్ టెస్ట్ రావచ్చు, గ్రామర్ పాయింట్ రావచ్చు. ఇంగ్లీష్ అంటే కంప్లీట్గా మరి ఇంగ్లీష్ సమస్తం ఉంటుందన్నమాట. మనం ఒకటి అనేసుకుని మనం చెప్పుకోలేము, ఎందుకంటే వాడు విడదీసి ఇవ్వలే. సినోనిమ్స్ ఇస్తాము, యాంటోనిమ్స్ ఇస్తాము, నెక్స్ట్ గ్రామర్ పాయింట్ ఇస్తామని పర్టికులర్గా ఇవ్వలే. జనరల్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ టాపిక్, కాంపిటీషన్ టెస్ట్ అంటే కాంపిటీషన్ టెస్ట్ కంపల్సరీ ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి మనం కంప్లీట్గా ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయిపోవడమే. నెక్స్ట్ జీకే నాడు మెన్షన్ చేశాడండి, కాకపోతే బ్రాకెట్లో కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లేని నోటిఫికేషన్ అంటూ ఎగ్జామ్ అంటూ ఏమీ లేదు. సో మనం ఎలాగైనా చదువుకుంటాం, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కరెంట్ అఫైర్స్ మీద మనం కంప్లీట్గా ఫోకస్ చేస్తాం, అది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మ్యాక్సిమం జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం దీనికి ప్రిపేర్ అవుతున్నాం కదా, ఎస్ఎస్సికి ఎటువంటి సిలబస్ ఉంటుందో సేమ్ డిఎస్ఎస్ఎస్బిఓడి కూడాను సేమ్ సిలబస్ అనేది మెన్షన్ చేస్తాడు. సో మనం ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నట్లుగా అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు తెలుస్తుంది, ఏ టాపిక్లు ఇస్తాడు ఏంటి అనేది. మనం ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయి, అన్ని టాపిక్స్ మనం కంపల్సరీగా చూసుకుని వెళ్ళాల్సిందే ఎగ్జామ్ అన్న తర్వాత. ఎందుకంటే కాంపిటీషన్ విపరీతంగా ఉంది, ఏ టాపిక్ నుంచి ఏది ఇస్తాడో ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అనమాట. ఇదైతే ఇది కూడా సేమ్ డేటే, స్టార్ట్ డేట్ అనేది 18/01/2024 అండి. మొత్తం ఇది ఎండ్ డేట్ అనేది మరి February 2024 ఈ విధంగా ఇచ్చాడు. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలంటే టైం అయితే ఉంది, ఇంకా నిన్నటి రోజునే స్టార్ట్ అయింది కాబట్టి చూసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారనేది నేను కోరుకుంటున్నాను. మీ సబ్స్క్రైబ్ ద్వారా నేను ఇంకా క్వాలిటీ మెసేజ్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.